ఓం నమో ఉమామహేశ్వరాయ నమ. ఈరోజు అత్యంత విశిష్టమైనటువంటి ఒడిశాలోని అతి గొప్పదైనటువంటి ఎత్తైన శిఖరం పైన వెలిసినటువంటి శివుని గురించి, దాన్ని ప్రతిష్ఠింపడం దాన్ని ఎలా జరిగింది, అది ఏమిటన్నటువంటి విషయాల గురించి ఈ వీడియో ద్వారా చెప్పబడుతుంది. అది మహేంద్ర తనయ, ఒడిశాలోని గజపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలోని లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేసే ఒక జీవనది. మహేంద్రగిరి కొండల్లో పుట్టినందున ఈ నదికి మహేంద్ర తనయ అనే పేరు వచ్చింది. మహేంద్రగిరి కొండలకు మరో గొప్పతనం కూడా ఉంది. ఈ కొండలు అశేష శివభక్తి కోటితో కళకళలాడుతూ కనిపిస్తాయి. శివ పూజ విధానంలో మూర్తి పూజ కంటే లింగార్చనే అనంత ఫలప్రదమని పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. మహాభారత కథనం ప్రకారం అరణ్యవాసం చేసినప్పుడు పాండవులు ఇదే నమ్మారు. మహేంద్రగిరిపై మహాశివుడిని భక్తి ప్రపత్తులతో కొలిచి పాండవులు తరించారు. తూర్పు కనుమలలోని మహేంద్రగిరి శిఖరం సుమారుగా 1501 మీటర్ల ఎత్తులో 4925 అడుగులు ఉంటుంది. మహేంద్రగిరి శిఖరం చివరన పంచపాండవులు ఆలయాల నిర్మాణం అప్పటి అద్భుత వాస్తు నిర్మాణ ప్రతిభకు ఇదొక నిదర్శనం అని చెప్పవచ్చు. అయితే ఇది కాలం ఇలా గడుస్తోంది. వీటి నిర్మాణం నేటికి అంతు చెక్కని రహస్యమే. పాండవులు అరణ్యవాస సమయంలో మహేంద్రగిరిపై కొంతకాలం నివసించినప్పుడు శివలింగాలను ప్రతిష్ఠించి ఆరాధించారు అని భక్తులు చెప్తారు. ఇక్కడ ప్రస్తుతం కుంతి, ధర్మరాజు, భీముడు ఆలయాలు మాత్రమే ప్రస్తుతం ఉన్నాయి. మిగిలినవి శిథిలమైపోయాయి. ఈ ఆలయాలన్నింటిలోనూ శివలింగాలే ఉండటం విశేషం. 30 అడుగుల ఎత్తులో అరుదైన రాతి కట్టుతో నిర్మించినటువంటి కుంతి ఆలయం ఆశ్చర్యపరుస్తుందనేటికి. ఆలయం ఎదురుగా 2 పురాతనమైన బావులు ఉన్నాయి. అత్యంత ఎత్తైనటువంటి మహేంద్రగిరులపై వాటిని ఎలా తవ్వారన్నదే అంతు చెక్కడం లేనటువంటి విషయం. కుంతి మందిరం ఉత్తర దిశలో ధర్మరాజు ఆలయం ఉంది. అక్కడ ఆలయాలన్నింటిలోకి ఇదే పెద్దది. ధర్మరాజు ఆలయం ఎదురుగా ఉన్న మరో కొండపై భీముడు ఆలయాన్ని కేవలం 5 భారీ రాళ్లతో నిర్మాణం చేయబడింది. ఈ ఆలయం లోపలికి వెళ్ళడానికి చిన్న సందు మాత్రమే ఉంటుంది. మహేంద్రగిరి పర్వతంపై ఉన్న అన్ని ఆలయాల్లోనూ ఇదే అతి పురాతనమైనటువంటి ఆలయంగా చెప్తారు. అయితే ఇలా కాలం గడుస్తున్నటువంటి సందర్భంలో పర్వతం చివర ఒక కొండపైన జగన్నాథస్వామి ఆలయం ఉంటుంది. దీన్ని దారు బ్రహ్మ ఆలయంగా పిలుస్తారు. మాఘమాసంలో కనుచూపు మేరంతా మంచు తుప్పటి కప్పుకొని కనిపించే మహేంద్రగిరులు మహోన్నత ప్రకృతి సౌందర్యం చూసి తరించిపోవలసిందే. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజున ఇక్కడ ఆలయాల్లో భారీ స్థాయిలో శివార్చన జరుగుతుంది. ఉభయ రాష్ట్రాలకు చెందిన భక్తులు మహాశివరాత్రికి ముందు రోజే ఇక్కడకు చేరుకుంటారు. మహాశివరాత్రి రోజంతా పూజ పునస్కారాలతో జాగారం చేస్తూ జాగర మేళ నిర్వహించడం జరుగుతుంది. ఇలా కాలక్రమేణా ఈ పరిస్థితులను ఈ కొండపైన మనం చూడవచ్చు. ఒడిశాలోని కోరాపుట్ జిల్లా దేవమాలి పర్వతం తర్వాత ఆ రాష్ట్రంలో రెండో ఎత్తైనటువంటి పర్వతం మహేంద్రగిరి అని చెప్పక తప్పదు. రామాయణంలో మహేంద్రగిరిని కొండను
మహేంద్ర పర్వతంగా పేర్కొన్నారు. దాదాపు 1200 వృక్ష జాతులకు చెందినటువంటి మొక్కలు, చెట్లు ఈ పర్వతం పైన ఉన్నాయని ఒడిశా జీవ వైవిధ్య మండలి అధ్యయనంలో మనకు తెలిసింది. దాదాపు 300కు పైగా ఔషధ మొక్కలు ఇక్కడే లభిస్తాయని చెప్తారు. ఇలా మహాశివరాత్రి యాత్రకు ఆర్టీసీ అధికారులు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి ప్రత్యేక బస్సులు ఆ సందర్భంలో నడుపుతారు. మందస సమీపంలోని సాపకోట, సింగుపురం గ్రామాల వద్ద నడకయాత్ర భక్తుల కోసం అనేక రకములైనటువంటి స్వచ్ఛంద సంస్థలు ఏర్పాట్లు చేస్తాయి. సుమారు 32 కిలోమీటర్ల కొండలు, వాగులను దాటి కాలినడకన మహేంద్రగిరిను చేరుకుంటారు. అయితే ఇక్కడ ఈ రకమైనటువంటి పరిస్థితులు, అది ఇంకొకటి మనం వెళ్ళే మార్గం ఎలా వెళ్ళడం అనేది, శ్రీకాకుళం నుంచి ఒడిశాలోని పర్లాకిముడి, కొయ్పూరు మీదుగా కూడా మహేంద్రగిరులను చేరుకోవచ్చు. పర్లాకిముడి నుంచి 66 కిలోమీటర్లు ప్రయాణించి మహేంద్రగిరిని చేరుకోవచ్చు. శివరాత్రి రోజు తప్ప ఏడాదంతా మానవ సంచారం అక్కడ కనిపించదు. ఈ మార్మికమైనటువంటి మహేంద్రగిరి సందర్శనం ఆద్యాంతం అద్భుతం. అది వర్ణించడానికి ఎవరికి అంతు చెక్కనటువంటి పరిస్థితి. అక్కడ వాతావరణం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అంతా కనుల విందుగా, ఆనందదాయకంగా, అది చూసినటువంటి వారికి అదృష్టం మరియు ధనాభి విషయాలు అన్నీ కూడా కలుగుతాయని భక్తుల విశ్వాసం. శివుని కరుణ కూడా ఉంటుందని విశ్వాసం. పాండవులు శివుని దర్శనం, సేవ చేసుకుని అక్కడ స్థాపించినటువంటి శివాలయాలు తిరిగి వాళ్ళు అరణ్యవాసం పూర్తయిన తర్వాత తిరిగి అక్కడ హస్తినాపురానికి ధర్మరాజు రాజు కావడం. దీనిని బట్టి మనకు అర్థమైంది ఏమిటంటే, అక్కడ ఉన్నటువంటి శివుణ్ణి పూజిస్తే కష్టాలన్నీ కడతేరి సుఖాలు మనకిచ్చి మనం గొప్ప భక్తులుగా మనం పేరుగాంచవచ్చు, సర్వ అనుభూతులను పొందవచ్చని ఈ స్థల పురాణం యొక్క విశేషం. ఈ వీడియోని మీరు చూసి ఈ మాటలను మీరు తెలుసుకొని ఒకవేళ వీలు చిక్కితే ఈ మహేంద్రగిరి పర్వతాలకు వెళ్ళి ఆ అనుభూతిని పొందుతారని, ఆ శివ దర్శనాన్ని పొందుతారని నేను మనసారా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.